ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటికే 5వ స్థానంలో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే 2 ఏళ్లలో 3వ స్థానానికి చేరుకోబోతుంది. దీనికి కారణం భారతదేశంలో ఇప్పుడు పన్ను వసూళ్లలో వచ్చినటువంటి మార్పులు ఒక సిస్టమేటిక్ రావడం. ఆదాయ పన్ను శాఖ తాజా డేటా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 28 వరకు 911 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులు సమర్పించారు. అంటే 9.11 కోట్ల మంది ఐటీఆర్. ఇందులో 8.56 కోట్ల రిటర్నులు ఈ వెరిఫికేషన్ పూర్తయిపోయింది. 3.92 లక్షల కోట్ల రిఫండ్లు జారీ చేయడం జరిగింది. ఐటీ శాఖ చెప్పుకొచ్చింది. 4.68 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్లో కోటికి పైగా వార్షిక ఆదాయాన్ని వెల్లడించారు. అందులో 43,004 మంది వార్షిక రాబడి 10 కోట్లు పైమాటే ఉంది. 1 నుంచి 5 కోట్ల రూపాయలుగా డబ్బు పన్ను కడుతున్నటువంటి వాళ్ళు, వార్షిక ఆదాయం చూపెడుతున్నటువంటి వాళ్ళు 3,89,380 మంది ఉన్నారు. 5 నుంచి 10 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం చూపెడుతున్న వాళ్ళు 36,274 మంది ఉన్నారు. 10 కోట్లకు పైగా చూపెడుతున్న వాళ్ళు 43,004 మంది ఉన్నారు. మొత్తం కలిపి పన్ను ఈ భారీ 1 నుంచి 10 కోట్ల మధ్యలో ఉన్నవాళ్ళు 4,68,658 మంది. టోటల్గా ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా 13% వృద్ధి నమోదైంది. ప్రత్యక్ష పన్నుల వసూలు 21.26 లక్షల కోట్లకి చేరడం అన్నటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి కీ పాయింట్.